ఓం 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 అహమస్మి అహమస్మి అహమస్మి. నిటారుగా కూర్చోండి. రెండుసార్లు లోతుగా గాలి పీల్చి విడవాలి. 1, 2. ఎంత ప్రశాంతంగా ఉంది ఈ ఉదయం. నిశ్శబ్దంగా ఉంది. సెరీన్గా ఉంది. నేను నా యందు ఉన్నాను. ఐ యామ్ మై సెల్ఫ్. నన్ను నేను సరిగా తెలుసుకోవాలి. నేను కేంద్రము. ఐ యామ్ ద సెంటర్. దీనికి పరిధి, ఈ కేంద్రము కలిగిన వృత్తమునకు పరిధి లేదు. నో పెరిఫెరీ, ఓన్లీ సెంటర్. అలౌకికమైన పెరిఫెరీ లేని సెంటర్. ఏమనుకుంటాం సాధారణంగా? ప్రపంచం అనంతంగా ఉంది. ఈ అనంతమైనటువంటి ప్రపంచంలో ఎక్కడో ఏ మూలో ఒక చిన్న బిందువుగాడిని నేను. తప్పు. ఇస్ ఇట్ సో? నో. ఐఎమ్ ద సెంటర్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. సెంటర్ ఆఫ్ నాట్ మీ. ఐఎమ్ ద సెంటర్ ఆఫ్ ద అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్. నన్ను నేను చక్కగా అర్థం చేసుకోవాలి. నమ్మకాలు, మతపరమైనటువంటి నమ్మకాలు, నేనొక మూలనున్న చిన్న బిందువు. We have to clear. ఈ మతపరమైన నమ్మకాలకు, మూఢనమ్మకాలకు, మతపరమైనటువంటి కార్యక్రమాలకు ఎవరు సెంటరు? నేనే. నేను వాటికి విలువ ఇస్తే ఉన్నాయి, విలువ ఇవ్వకపోతే అవి లేవు. వాటికి ఆధారం, సెంటర్, ఆయతనం, సబ్స్ట్రేటం, సూత్రం నేనే. ఇది తలబిరుసుతనం కాదు. నన్ను నేను అర్థము చేసుకుంటా. ఆత్మవిచారము, నిధిధ్యాసనము, ఆధ్యాత్మ విద్య, శరీరమీమాంస అన్నీ ఒక్కటే. ఇది నేను సర్వమునకు కేంద్రము అని తెలపడానికి. ఈ నిధిధ్యాసనలో ఒక్కటే ఉంది, సెల్ఫ్ ఎంక్వైరీ, ఆత్మ విచారం.
ఒక విధమైనటువంటి మార్గమును అనుసరించుట, ఈ సెంటర్ నుంచి తొలగిపోవుట. దీని వలన మనలోని శక్తి విక్షిప్తమవుతుంది. అక్కడ సెల్ఫ్ ఎంక్వైరీ ఉండదు. నిధిధ్యాసన, సెల్ఫ్ ఎంక్వైరీ. What am I? I look at myself, the center of all. Ahamasmi. 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 I am. Therefore the world, not because the world I am here. I am. So therefore the world appears. After I am, anything you write is appearance. Ahamasmi. Ahamasmi. This is the truth. విషయాలు మారుతున్నాయి, అవగాహనలు మారుతున్నాయి. మారుతున్న సర్వములో మారని ఏకైక కేంద్రము నేను. ఈ కేంద్రమును తెలుసుకొనుటకు ముందు నాకు ఎన్నో సంగతులున్నాయి, విషయాలున్నాయి, ఫ్యాక్ట్స్ ఉన్నాయి, కోపాలున్నాయి, తాపాలున్నాయి, శరీరం ఉంది, మనస్సు ఉంది. ఎప్పుడైతే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మారుతున్నాయని తెలుసుకున్నానో, వచ్చిపోయే రేళ్లలాగా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి వెళ్ళే రేళ్లలా ఉన్నాయో, కదలని ప్లాట్ఫామ్ లాగా నేను ఎప్పుడైతే వాటన్నిటికీ ఆధారంగా ఉన్నానని గ్రహించాను, అది ఏ శాంతి, అది ఏ సెంటరు, అదే వాటర్. Consider the mind. Yeah, it is a fact. I know. It is a flow. ఒక ప్రవాహం. ఆ ప్రవాహంలో కంటెంట్ ఉందా? చాలా ఉంది. చెప్పలేనంత కంటెంట్, విషయాలు, ఎన్నో సంగతులు. కొన్ని చెప్పుకోగలిగినవి, కొన్ని చెప్పుకోలేనివి, కొన్ని పాతవి, కొన్ని రాబోయే విషయాల గురించి. This content in the mind is past. The anxiety in the mind is the future. There are many knowns in the mind. There are so many unknowns also in the mind. What is knowledge? Other name for the known. Known means object. తెలిసిన వాటికి మరొక పేరే నాలెడ్జ్. తెలిసినవి ఎక్కడున్నాయి? నాలో అనుభవం అవుతున్నాయి. నేనే వాటికి అనుభవాన్ని ఇస్తున్నాను. ఈ కంటెంట్ ఒక పట్టకము, ప్రిజం లాంటిది. దానిని చూచే కోణాన్ని బట్టి రకరకాల రంగులు కనిపిస్తాయి. కానీ చూచేది నేనే. నాలో రంగులు లేవు. ప్రిజంకి ఈవలనున్నాను. మైండ్ అనే ప్రిజంకి ఆవల రంగులున్నాయి. ఈవలనున్న నాకు రంగులు లేవు. ఐఎమ్ ది ద్రష్ట. Supposing the body dies, what happens to this content? Content is no more, but
I am. I am. I as the absolute existence, I am. We must learn to die to the content now itself. ఎప్పుడో మరణించిన తరువాత కంటెంట్ పోవడం కాకుండా మనసులో నుండేటటువంటి ఈ కంటెంట్ వాసనలు, ప్రపంచపు అనుభవాలు, సంకల్పాలు, లోయర్ థాట్స్ అబౌట్ ఎనీథింగ్, కషాయాలు, ద్వంద్వాలు, సుఖదుఖాలు, ఈ కంటెంట్ ఇప్పుడే చనిపోయింది. I can see the content being dead when I am myself. Instead of waiting for the content to die at some point, let the content die now in my presence. I die to the content and I remain as myself. Even the very sophisticated knowledge you acquired in your brain layers, that is also content. Are you the content? Before you get that knowledge, before you did your PhD or MD or anything, are you there? Yes. After that, same you are there. Knowledge has changed. The content has probably increased in terms of the world. But you are not the intellect. You are not the content of the intellect also. Can I die to that content of the intellect? Yes. If I die to the content of the intellect, now I remain still as myself. Can anything be better teacher than death? No. I love this death. What is death? Here, death to the content of the mind, intellect, ego, memory, chitta, and the content of the indriyas and the stula body. Mostly the content is in the sukshma sarira, mano, buddha, hankara, chitta. If I die to that content, how do I die? Mano, buddha, hankara, chittani, naham. I am not that. Then the content will be there. It will not go away. But I am not that. I am an overseer, onlooker, sakshi of that content. If I don't live in that content, it is as though dead. ఆ కంటెంట్తో నాకు ఏ సంబంధం లేకపోతే ఇక ఆ కంటెంట్ ఉన్నట్ట చనిపోయినట్ట. కంటెంట్ పోయింది, చని పోయింది, నేను ఉన్నాను. అహమస్మి, అహమస్మి, అహమస్మి. దిస్ ఈజ్ ఫ్రీడమ్, విముక్తి, కైవల్యం, లిబరేషన్. అహమస్మి. కంటెంట్తో పెనవేసుకు ఉంటే బంధం. కంటెంట్కి చనిపోతే అంటే కంటెంట్ ఉంది, నేను కంటెంట్ కాదు అని తెలిస్తే మోక్షం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. 30 సెకండ్లు
విశ్రాంతిగా కూర్చోండి. అహమస్మి, అహమస్మి. బంధము మోక్షము. బంధమోక్ష ప్రకరణం. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా అమృత బిందోపనిషత్తు ఈ విషయాన్ని అందమైన పోయట్రీలో పెట్టింది. డైయింగ్ టు ద కంటెంట్ ఈజ్ లిబరేషన్, మోక్షం. గెటింగ్ ఇన్ టు ద కంటెంట్ అండ్ డ్రౌన్డ్ ఈజ్ బంధ, ఆర్ సంసార. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః బంధాయ విషయాసక్తం ముక్త్యై నిర్విషయం స్మృతం. మృతబిందూపనిషత్. మన ఏవ మనుష్యాణం, మానవులకు మనస్సే. మనస్సు అంటే ఏమిటి? అక్కడ ఒక వ్యక్తి, ఒక వస్తువా, లేకపోతే ఒక టాంజిబుల్ థింగ్? మనస్ ఈజ్ నథింగ్ బట్ ద కంటెంట్. ద కంటెంట్ ఈజ్ ద మనస్. దర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ మనస్. కారణం బంధమోక్షయో. బంధానికి మోక్షానికి కూడా ఈ కంటెంటేరా కారణం. బంధాయ విషయాసక్తం. ఆ కంటెంట్తో ఆసక్తి, అటాచ్మెంట్ ఉంచుకోవడమే బంధం. ముఖ్యై నిర్విషయం స్మృతం. మనసులోని విషయ వాసనల నుండి నిర్విషయం ఉండడం అంటే ఐఎమ్ మైసెల్ఫ్గా ఉంటూ కంటెంట్ని కంటెంట్గా, నాకంటే వేరుగా చూడడమే ముక్తి. అబ్బాయి కంటెంట్ అలా ఉందండి, ఉంది. కంటెంట్ ఉంటే నీకేమి? నువ్వు కాదు కదా. పక్కింట్లో ఎన్నో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, బట్ అన్నిటితో మీరు దూరిపోతున్నారేమిటి? వాటిగా ఉన్నాయి, మీ పాటుకు మీరు ఉంటున్నారు. ఈ ఇల్లు కూడా పక్కిల్లు, నా ఇల్లు కాదు, పొరుగిల్లు. మనస్సు. ఆ మనస్సు అనే పొరుగింట్లో ఏం జరిగితే నాకేమి? నేను సాక్షిని. శాట్యాయని, త్రిపురతాపిణి, మైత్రాయిణి, బ్రహ్మబిందు, విష్ణు పురాణం అనే గ్రంథాలలో సేమ్ శ్లోకం యథాతథంగా ఉంది. మైత్రాయిణి మనస్సు యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. శంకరాచార్యులు వివేక చూడామణిలో బోధించారు. మనస్సును ఒక పెద్ద మేఘంతో పోలుస్తారు. గాలి మేఘాలను తెచ్చి సూర్యుడిని ఎలా అడ్డుకుంటుందో, అదే గాలి మేఘాలను విడగొట్టి సూర్యుడిని ఎలా చూపిస్తుందో, మనసు కూడా అంతే. దట్టంగా మేఘాలు ఒకే చోట కేంద్రీకృతమవుతే సూర్యుడు లేనట్టు అనిపిస్తుంది. ఆ మేఘాలు చెల్లాచెద్దరవుతే ఆ సూర్యుడు, స్వయం ప్రకాశ సూర్యుడు ఎప్పుడూ ఉన్నాడు. మేఘాలు సూర్యుడిని కప్పలేవు, కప్పినట్టు అనిపిస్తాయి. బ్రహ్మబిందువులో ఇదే విషయాన్ని చెప్పారు. విష్ణు పురాణంలో కూడా ఉంది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అనేది ఒక మహాసూత్రం. బంధానికి కారణం
విషయాశక్తి. విషయములనగానేమి ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ అనగానేమి సర్వవస్తు ప్రపంచము. నేను కాకుండా మిగతాదంతా. కీప్ ఆల్ మైనస్ ఐయామ్ ఈజ్ క్షేత్ర. సర్వవస్తు ప్రపంచం. ఐయామ్ ద క్షేత్రజ్ఞం. అధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజయతే కామా కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమः స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ బుద్ధినాశో ప్రణశ్యతి. విషయముల నుంచి నాశనమయ్యే వరకు డౌన్వర్డ్ ఫ్లో చార్ట్, జారుమెట్లు చూపించారు. చిన్న సంకల్పంలాగే ఉంటుంది, అది నాశనం వరకు తీసుకెడుతుంది. శంకరాచార్యులు చూడమణిలో ఇంకొక చోట ఒక పులితో పోలుస్తారు మనసు. మనోనామ మహావ్యాఘ్రో విషయారణ్య భూమిషు. విషయములు ఆబ్జెక్ట్స్ అనే అరణ్యంలో, భూమి యందు మనస్సు అనే పేరు కలిగిన ఒక పెద్ద పులి తిరుగుతోంది. ఆ పెద్ద పులిని నిగ్రహించకపోతే అది మనల్నే మింగేస్తుంది. ఇదే మాటను శివానంద లహరిలో మా గచ్చస్త్వతమితస్తతో గిరిశభో మయేవ వాసం కురు స్వామిన్నాదికిరాతమామకమన కాంతారసీమాంతరే. మామక మనః కాంతారసీమాంతరే. నా మనస్సు అనేటటువంటి అరణ్యంలో వర్తంతే బహుశో మృగా మదజుషో. చాలా క్రూర జంతువులు మదంతో నిండిపోయి ఉన్నాయి, పెట్టరేగిపోతున్న క్రూర జంతువులు ఉన్నాయి. తాన్హత్వా, వాటన్నిటినీ చంపి నాకు మంచిని చేకూర్చవయ్యా అంటే, అదే ఆయన చంపడానికి ఆయన ఎక్కడున్నారు? ఆయనే మీరు. చేత బీయింగ్ ఇన్ మై సెల్ఫ్ ఈజ్ కిల్లింగ్ దోస్ క్రూర జంతువుస్. నిర్విషయం. ఆత్మబోధ జ్ఞానోత్పత్తే పురా మనః నిర్విషయం కుర్యాత్. అద్దం మీద దుమ్ము పట్టి ఉంటే ఏ విధంగా ప్రతిబింబం కనపడదో, మనసులో విషయవాసనలు ఉంటే ఆత్మదర్శనం కాదు. నిర్విషయం చేయడం అంటే అద్దాన్ని శుద్ధి చేసుకోవడం. ఎలాగా? కర్మయోగం, ఉపాసన, ధ్యానము, నిధిధ్యాసన, అఫ్కోర్స్ నిజాన్ని తెలుసుకోవడానికి శ్రవణం అన్నారు. కఠోపనిషత్తు రథరూపకం ద్వారా ఇంద్రియాలు గుర్రాలైతే మనసు పగ్గాలు, ఆ పగ్గాలనే మనసును పట్టుకునే సారథి బుద్ధి. వాడు అదుపులో ఉంటే ఆత్మవైపు మళ్ళుతుంది రథం. శంకరులు మనస్సును రెండు విధాలుగా విభజించారు: అశుద్ధ మనస్సు, శుద్ధ మనస్సు. సంకల్ప వికల్పాలతో, కామక్రోధాలతో నిండి బాహ్య ప్రపంచంలో నిండిపోయేది, మునిగిపోయేది అశుద్ధమైన మనసు. ఇదే బంధము. వివేక వైరాగ్యాలతో మనసు కంటే తాను వేరే సచ్చిదానంద స్వరూపమని తెలుసుకోవడమే శుద్ధమైన మనస్సు. శుద్ధంచ అశుద్ధంచేతి ద్విధం మన ఉచ్యతే అంటూ అమృత బిందోపనిషత్తు. ముండకం అని చెప్పింది. రెండు పక్షులు, సుపర్ణ సహుజా సఖాయ. ఒక పక్షి పళ్ళను తింటూ సుఖదుఖాలను అనుభవిస్తూ ఉన్నది, ఇంకో పక్షి తినకుండా చూస్తోంది.
ఎవరి పక్షులు రెండున్నాయా? ఉన్నదొక్కటే. విషయాసక్తమైన మనస్సు సుఖ దుఃఖాలనే పళ్ళను తింటూ కూర్చుంది. సాక్షిగానున్నటువంటి ఆత్మతత్వం అంటే అమనీభావం పొందినటువంటి మనస్సు ఏది తినకుండా చూస్తూ ఉంది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్తి నిర్విషయం స్మృతం. ఇదే విషయాన్ని ఈనాడు మాండూక్యోపనిషత్తులో ఇవాళ శనివారము కూడా లోతుగా చదువుకోబోతాం. మనసుకు 4 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి విక్షేపం, రజోగుణ ప్రధానం. అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. తిరుగుడు ఎక్కువైన మనస్సు ఓ చోట ఉండకుండా చెదిరిపోయినట్టుగా ఎయిమ్లెస్గా పనికి మాలిన వైపు తిరిగేది విక్షేపం. ఇంకొకటి విక్షేపం ఉండదు, కానీ ఉన్న చోటే కునుకు తీస్తూ ఉంటుంది, తమోగుణం. మూడవది విక్షేపము లేదు, కునుకు తీయడం లేదు, కానీ ఉన్న చోటే వాసనలు, ప్రపంచానికి సంబంధించిన రాగద్వేషాలలో చిక్కుకొని ఉన్న సకషాయమైన మనస్సు. కషాయం అంటే ఏదో ఆయుర్వేదంలో ఉండే కషాయం కాదు. కషాయం అనగా మలిన సహితమైన మనస్సు. సో ఈ 3 రకాల మైండ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయాన్ని గౌడపాదాచార్యులు బోధించనున్నారు, భగవత్పాదులు వివరించనున్నారు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్తై నిర్విషయం స్మృతం. అహమస్మి అహమస్మి అహమస్మి. వాసనలతో, ఆలోచనలతో, సంకల్పాలతో క్రిందు మీదవుతున్నటువంటి పెట్టి మనస్సు నేనా? ఆ పెట్టికి ఓనర్ని నేనా? ఆ పెట్టిని చూస్తున్న సాక్షి నేను. ఇదే విచారం. డైయింగ్ ఫర్ ద మైండ్ మీన్స్ అమనీభావం. Once I die for the mind and the intellect, I remain as what I am, not who I am. Who I am answers a lower I. What I am answers the higher I. Ahamasmi, ahamasmi, ahamasmi. ధ్యాయతో విషయాన్ పుంసః. కిందకి జారిపోవడం, మరి మీదకెక్కడం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అహమస్మి అహమస్మి. ధ్యాయతో విషయాన్ తీరము, సత్సంగత్వే కొరాలరి. అహమస్మి అహమస్మి అహమస్మి. సోహం సోహం. అహమస్మి అహమస్మి అహమస్మి. సోహం. స్వస్తి.